కుకట్పల్లిలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. కుటుంబ సభ్యులు రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. తన మేనకోడలు సుహాసినికి వ్యతిరేకంగా పురంధేశ్వరి రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి మాధవరం కాంతారావుకు మద్దతుగా కుకట్పల్లిలో దగ్గుబాటి పురంధేశ్వరి ప్రచారం నిర్వహించారు. కుకట్పల్లిలో మేనకోడలు సుహాసిని పోటీ చేసినా ఎవరి పార్టీ విధానాలు వారికి ఉన్నాయని పురంధేశ్వరి అన్నారు. ఒక మేనత్తగా సుహాసినికి తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని చెప్తున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో జరిగేటటువంటి తెలంగాణ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మంత్రులే కాకుండా మాజీ కేంద్ర మంత్రులు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి మాజీ కేంద్ర మంత్రి ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి గారు వచ్చారు. మేడం, ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీరే చూస్తున్నారని నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, వారు కనబరుస్తున్నటువంటి ఉత్సాహాన్ని మీరే చూస్తున్నారు. కనుక ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీని ఒక బలీయమైనటువంటి శక్తిగా ఆశీర్వదించాలని, సోదరులు కాంతారావు గారిని తమ ప్రతినిధిగా ఎన్నుకోవాలనేటువంటి ఉత్సాహం కనబరుస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా వారు మంచి నిర్ణయం తీసుకుంటారు. మీరు తెలంగాణ వ్యాప్తంగా రోడ్ షోలు చేస్తున్నారు. ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో మీ మేనకోడలే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుంది. ఏం చెప్పబోతున్నారు ప్రజలకు మేడం? ప్రజలకి నేను చెప్పాల్సింది పార్టీల యొక్క విధి విధానాలు, ప్రభుత్వాలు చేసేటువంటి పనులు. కనుక ప్రత్యేకించి ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఆమె రాజకీయాలకు కొత్తగా వచ్చారు. మీ బ్లెస్సింగ్స్ ఎలా ఉండబోతున్నాయి మేడం ఆమెకి? నేను ఎప్పుడు చెప్తానని, మేనత్తగా తనకి నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని నేను చెప్తాను. మేనకోడలుగా ఆమెకి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్తున్నప్పటికీ కూడా ఏ పార్టీ విధి విధానాలు వారికే ఉంటాయి కాబట్టి బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించాలని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ గజానంతో సతీష్, HM TV, హైదరాబాద్.